గౌరవ శాసనసభ్యులు చింతలపేట ప్రభాకర్ గారిని ప్రత్యేక విధంగా దీవించమని వేడుకుంటున్నాము. వారు చేస్తూ ఉన్నటువంటి సేవలు వాటిని బలపరచని క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము. వారిని సర్వశక్తిగా సర్వించండి. విగ్రహాలను ఆశీర్వదించి కాచి కాపాడుకుంటాక పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉందురుగాక. ఇప్పుడు విచారణ ప్రజలారా, మీ అందరికీ యేసు ప్రభు నామములో డొమినిక్ గారి సహకార ప్రార్థనతో శుభములను ఆశీస్సులను తెలియజేస్తున్నాను. మన విచారణ గురువులు గౌరవనీయులు డాక్టర్ తోట అంతోనిరాజు గారు ఈ మధ్యనే రోమ్ పట్టణానికి పర్యటన చేసి యావత్ ఇటలీ ప్రజలందరినీ కలుసుకొని ఈరోజు ఉదయాన్నే వచ్చారు. వారికి స్వాగతిస్తాం చప్పట్లతో. వారు మీ మీద ప్రేమతో ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పరిచి గుడి నిర్మాణంలో పెద్ద పాత్ర పోషించారు. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు, అయ్యా నేను ముందుకు వెళ్ళాను, మళ్ళీ వెళ్ళిపోతున్నాను, 11 గంటలకు రివ్యూ మీటింగ్ ఉంది దెందులూరు వాళ్ళది కలెక్టర్ తోటి అన్నారు. వారు కూడా మనకు శుభములు అందజేస్తున్నారు, ఇక్కడికి వచ్చి వెళ్ళారని చెప్పారు. అంటే చూడండి తిమ్మరాజు పాలెం ప్రజలారా, దేవుడు ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. అయితే దేవుడు మిమ్మల్ని ప్రేమించినప్పుడు మీరు కూడా అంతకంటే ఎక్కువగా దేవుని ప్రేమించి దేవుని ప్రేమలో నిలబడాలని ప్రార్థన చేసుకుందాం. సర్వమును సృజించి పాలించు ఓ దేవా, మీరు భూలోకముతో మేము స్తుతించి మహిమపరచు ఒక ఆలయమందు నివసింపచి తగ్గించున్నారు. దయతో మా ప్రార్థన ఆలకించి ఈ ఆలయమును పరిశుద్ధ కన్యమరియము, ఈ ఆలయ సంరక్షణ పునీత డొమినిక్ మరియు సకల పునీతుల ప్రార్థన సహాయమున మీ దివ్యభవములతో ప్రవేశించి మీ కృప అనుగ్రహం ప్రసాదించి పవిత్రపరచము. పవిత్రమైన దాన్ని సర్వదా కాచి కాపాడము. ఈ ఆలయ నిర్మాణం ద్వారా మాలోని కోరికలు పరిపూర్తి చేయి అనుగ్రహించి మా ఆధ్యాత్మిక విరోధులన్నింటినీ ఈ స్థలం నుండి పారద్రోలా మేము బ్రతిమాలు కొంటున్నాం. తద్వారా మా ఈ దేవాలయ ప్రవేశం నూతన ప్రవేశం గుర్తుగా ఉన్నట్టు అనుగ్రహింపుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆవిష్కరించారు. రెండవ సందర్భం కూడా విశాఖ
पुरी माता माँ कैवेडम्मा निष्कलंकोद्भवी माता माँ कैवेडम्मा।
His Excellency, Most Reverend జయరావు పులివేల తండ్రి గారికి మన జాతరపూడి విచారణ తరపున తిమ్మారావుగూడెం గ్రామం తరపున స్వాగతం తెలియజేస్తూ అందరూ గట్టిగా తప్పుడు కొట్టండి గట్టిగా. ఈ పీఠాన్ని ఆశీర్వదిస్తున్నారు మన పీఠాధిపతులు. దయామయుడవగు ఓ దేవా, మీ సహకారంతో ఈ ఆలయం నిర్మించుకునే భాగ్యం మాకు లభించినది. ఈ ఆలయం పునీత డొమినిక్ గారి నామమున మీకు అర్పించున్నాము. దీన్ని పవిత్రపరిచి మీ పుత్ర పవిత్రాత్మతో సహా ఈ ఆలయమందు నిత్యము నివసింపుడు. మీ వాక్కును ఆలకించుటకు, మీ దివ్య సంస్కారం నెరవేర్చుటకు మీ వరమును దయచేయుడు. విశ్వాసముతో ఈ ఆలయమును ప్రార్థించు వారందరూ నా నామమున సమావేశం వారి మధ్య నేనుందునని వాగ్దానం చేసిన క్రీస్తునాథుని ప్రత్యక్షతను అనుభవించే భాగ్యము దయచేయమని మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. మా దేవుడవైన సర్వేశ్వర, మీరు ఆశీర్వదింపడిన వారు సర్వమానవాళి విముక్తి నిమిత్తము శిలువ బలిపీఠంపై అర్పించిన ప్రభు బలిని మోదముతో స్వీకరించుకుని ఆ బలి జ్ఞాపకార్థం వినూత్నపరచుటకై మీరు ఇప్పుడు పితృవాత్సల్యంతో మీ ప్రజలను మీ పీఠము చెంతకు ఆహ్వానించున్నారు. మీ పరమ రహస్యమును కొనియాటకై కట్టబడిన ఈ పూజా బలిపీఠము మా కృతజ్ఞత వందనం కేంద్రముగా ఉండునుగాక. ఇది మా కృతజ్ఞత వందనం కేంద్రముగా ఉండి ప్రాణము వసగు అప్పము యొక్కయు మమ్మల్ని పవిత్రపరచు పూజ్య పీఠం యొక్క ఉండనుగాక. నిత్య రక్షణ జీవముల ఊటగా వేయనుగాక. సర్వేశ్వరుడు దీనిని పవిత్రపరచి సజీవరాయి అయిన క్రీస్తును చేరి వారితో పరిశుద్ధ ఆలయముగా వృద్ధి చెందునుగాక. ఇచ్చటనే మా పవిత్ర జీవితంలో మీ మహిమాయిత గౌరవముకు ఆమోద బలిగా ఉండునుగాక. సర్వేశ్వరుడు సదాకాలము స్తుతింపబడునుగాక. దయచేసి మౌనంగా ఉండాలి, మాట్లాడ. పవిత్రుడవగు మా దేవా, మేము ప్రేమించినందునను మమ్ము రక్షింపవలనని ఆశయముతో మీ యొక్క కుమారుని మాకు అనుగ్రహించుతుని ఆయన శిలువ ప్రభావం వలన మమ్ము పాపబంధముడు విముక్తులను చేసి అనుదినం మేము మీ చిత్తానుసారం జీవించినట్లు దయచేయుడు. ఈ మహిమాయిత చిహ్నమును ఆశీర్వదించండి. యేసు మా అందరి కొరకు మరణించి ఉత్థానమైనని ఇది మాకు నిత్యము జ్ఞాపరచునుగాక. అనుదినం మేము మా శిలువను మోసుకొనొచ్చు ఆయన వల్ల మేము ఇతరులకు తోడ్పట్లు సహకరింపుడు మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అమ్మా, ఎవరు మనది? మరియ తల్లి వెలంకని మాత ప్రతిమను పవిత్రపరచండి. అదే రీతిగా పునీత డొమినిక్ గారి ప్రతిమను పవిత్రపరచండి. ఈ డొమినిక్ గారు మరియ తల్లి ఎడల ఎంతో భక్తితో ఉండి ఆ తల్లి అనుభవాన్ని తెచ్చుకొని చాటడం వంటి ఈ భక్తుడి ప్రతిమను మరియ తల్లి ప్రతిమను పవిత్రపరచమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ నామములో ఈ ప్రతిమలను పవిత్రపరచుదురుగాక. ఆమేన్. గ్లోరియా పాడండి.
సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఈ స్థలముపై మీ అనుగ్రహములను ప్రసరింపచేయు. ఇక్కడ మీ నామస్మరణ చేయి వారందరికీ మీ సహాయమును దయచేయు. మీ వాక్కు, శక్తి, దివ్య సంస్కారముల అనుగ్రహము విశ్వాసుల హృదయములను ఉత్తేజపరచునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మా ప్రార్థన ఆలకించి ఈ వాక్కు పీఠమును పవిత్రపరచమని ఇక్కడ నుండి ప్రకటించే మీ వాక్కు ప్రజల హృదయలో చోటు చేసుకొని వారికి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, ఐశ్వర్యాన్ని గ్రహించే మార్పును తీసుకురమ్మని, ఈ పీఠమును పవిత్రపరచమని మీ పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఈ వాక్కు పీఠమును పవిత్రపరచుదురుగాక. అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనము 37వ వచనం నుంచి 43వ వచనం వరకు. మొదటి పట్టణము అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనము 37వ వచనం నుంచి 43వ వచనం వరకు. అంతటా పేతురు నోరు తెరిచి ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని. యోహాను బోధించిన బాప్తిసమనంతరము గలిలయలో ప్రారంభమై యూదయ అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరికీ తెలిసినదే. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరినీ స్వస్థపరిచెను. ఏలైనా దేవుడు ఆయనతో ఉండెను. యూదుల దేశములోను యెరూషలేములోను ఆయన చేసిన వానికి అన్నిటికీ మేము సాక్షులము. వారు ఆయనను సిలువ వేసిరి. అయినను దేవుడు ఆయనను 3వ నాడు మృతుల నుండి లేపి మరలా మాకు కనబడినట్లు చేసెను. దేవునిచే ముందుగా ఎన్నుకొనబడి ఆయనకు సాక్షులమై ఉన్న మాకు మాత్రమే గాని ఆయన ఇతరులకు కనిపింపలేదు. దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి. జీవితులకును మృతులకును తీర్పరిగా దేవుడు నియమించిన వాడు ఈయనే అని ప్రజల ఎదుట ప్రకటింపవలెననియు సాక్ష్యమియ్యవలెననియు దేవుడు మమ్ము ఆజ్ఞాపించెను. ఈయన యందు విశ్వాసముంచిన వారందరి పాపములు ఈయన నామమున క్షమింపబడునని ప్రవక్తలందరూ పలికినది ఈయనను గూర్చియే. ఇది ప్రభువాకు. భక్తి కీర్తన. అందరూ ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండునని ఇశ్రాయేలీయులు పలుకుదురుగాక. అందరూ ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. ప్రభు తన కుడిహస్తముతో సాహస కార్యములు చేసెను. ఆయన తన కుడిహస్తముతో విజయము సాధించెను. నేను చనిపోను, బ్రతికి ఉండి ప్రభు చేసిన కార్యములు ఉగ్గడింతును. అందరూ ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి ఆయను. ఇది ప్రభు చేయుదము. ఇది మన దృష్టికి విచిత్రముగానున్నది. దేవాని భవనమెంత సుందరం.
రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. 2వ పట్టణము పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. నిరుపయోగము అయినదనియు మనుషులచే తిరస్కరింపబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవ శిలయగు ప్రభువుని సమీపింపుడు. ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవ శిలలుగా మిమ్ము ఉపయోగింపనిండు. యేసుక్రీస్తు ద్వారా ప్రతికారమైన ఆధ్యాత్మికమగు బలులను దేవునకు అర్పించుటకు మిమ్ము పవిత్రమైన యాజకులుగా చేయనిండు. నేను ఒక అమూల్యమగు శిలను ఎన్నుకొంటిని, దానిని సియోనులో మూలరాయిగా స్థాపించుచున్నాను. ఆయనను విశ్వసించువాడు ఎన్నటికి సిగ్గుపడడు అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. విశ్వాసులకు మీకు ఈ రాయి అమూల్యమైనది, కానీ అవిశ్వాసులకు ఇల్లు కట్టి వారిచే నిరాకరింపబడిన రాయియే మూలరాయి అయ్యను. మనుజుల త్రోవకు అడ్డము వచ్చి తడబడి చేయున్నది ఈ రాయియే, వారిని పారద్రోయినదియు ఈ రాయియే. ఆ వాక్కును విశ్వసించుట చేతనే వారు పతనమైది. వారిని గూర్చిన దైవ సంకల్పము అట్టిది. కానీ మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పడబడిన వారు. ఆయనయే మిమ్ము చీకటి నుండి అద్భుతమునకు తన వెలుగులోనికి పిలిచెను. ఇది ప్రభువాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ స్వరాల సరిగమలు యేసు ఆశవాణి మధురిమలు. హల్లెలూయా 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 ప్రేమ పిలుపు ప్రేమ పిలుపు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాన్ గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాన్ గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 19వ వచనము నుండి 23వ వచనం వరకు. మాట్లాడవద్దు దయచేసి. అది ఆదివారము సాయం సమయం. యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మోసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువుని చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికాను. అటుల పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. మీరు ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. అలాగే నిలబడి ఉండండి. హల్లెలూయా పాడండి పాటల వాళ్ళు. అలాగే తిమ్మరావు గూడెం. ఈ తిమ్మరావు గూడెం వాళ్ళు ఎందుకు ఈ పేరు తెచ్చుకున్నారు చెప్పండి? ఎందుకు వచ్చింది ఈ పేరు? మీ విచారణ గురించి అర్థమైన ప్రకారంగా తిమ్మయ్య అని ఉండే ఒక వ్యక్తి ఇక్కడ, తిమ్మయ్య అని అంటే ఎవడికి ఆపద వచ్చినా సహాయం చేసే గ్రామం. విచారణ గురు గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు రాసుకున్న వాక్కు లూకా శుభవార్త 19వ అధ్యాయం 46వ వచనంలో, నా ఆలయము ఆయన ఆలయము ప్రార్థన ఆలయం అయినప్పుడు నీవు కూడా ఆయన ఆలయం. యేసు ప్రభు చాలా చక్కగా ఆలయానికి యెరూషలేము దేవునికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పెద్ద పండుగలో పాల్గొన్నప్పుడు 12 సంవత్సరాలకే ఈ ఆలయం యొక్క ప్రతిష్టని ఆయన నిలబెట్టడానికి జ్ఞానవంతులని, పండితులని, ధర్మశాస్త్ర బోధకుల్ని నాయకుల ఎదురుగా కూర్చొని ప్రశ్నిస్తూ సమాధానాలు చెబుతూ సవాలుకు ప్రతి సవాలుగా ఆయన నిలిచిపోయాడు 12 సంవత్సరాలకి. అంటే ఇది ప్రార్థనకు ఆలయము కనుక ఇక్కడ వచ్చేవాడు ప్రార్థనాపూర్వక ఆలయముగా మారిపోవటానికి, నేనైనా మీరైనా ఎవరైనా ఈ ఆలయానికి వచ్చి ప్రార్థించినప్పుడు వాడు ప్రార్థన ఆలయముగా మారుతున్నాడు అని నాకు అర్థమవుతుంది. నా ప్రియ దైవజనులారా, 132వ కీర్తనలో 7వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనకు తెలియజేస్తున్నాడు. 132వ కీర్తన 7వ వచనంలో, ప్రభు మందిరమునకు పోయి ఆయన పాదపీఠమునొద్ద అతన్ని పూజింతుము అనుకొంటిమి. మేమందరము అక్కడికి వెళ్ళేది ఎందుకంటే ఆయన పాద సన్నిధి చేరి ప్రార్థనలో ఆ భగవంతుణ్ణి నామస్మరణ, స్తుతి స్మరణ, స్తోత్ర గీతాలతో చేయటానికి నేను అక్కడికి వెళ్తున్నాను. కానీ ఏమీ తెలియని మూర్ఖుల వలె ఆలయానికి వెళ్ళకూడదు. అపోస్తుల చర్యల్లో 2వ అధ్యాయం 44వ వచనం మనం వింటాం. విశ్వసించిన తిమ్మరావు గూడెం ప్రజలందరూ కలిసి సమిష్టిగా జీవించుచు, నాకు తెలుసు మీ అందరి మధ్యలో అన్ని కుటుంబాలు కలిసే జీవిస్తున్నాయని అనుకుంటున్నాను నేను, ఉండాలా. అదే పూర్వ క్రైస్తవ సమాజం చేస్తున్నటువంటి మాట ప్రకారంగా తమ కలిగిన దానిని అందరూ పాలు పంచుకొని చుండరి. ఇది మన అందరికీ ఒసగబడిన ఆలయం. దీనికి ప్రతి ఒక్క కుటుంబం తన సహాయ సహకారాలు ఆర్థికంగా కానీ శ్రామికంగా కానీ మరి ఏదే రూపేణా అందించినప్పుడే నువ్వు కుటుంబంలో ఒక సభ్యురాలుగా ప్రార్థన ఆలయంలో ప్రభు దీవెనలకి, నీ స్తుతులకి ఆయన అందుకొని దీవించడానికి అవకాశం దొరుకుతుంది. నా ప్రియ దైవ ప్రజలారా, అందుకే ఆలయానికి మనం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళేవాడు దేవుని వాక్కును వినటానికి వెళ్ళాలి, దేవుని యొక్క దివ్య సంస్కారాల్లో నిండుగా పాల్గొనాలి. ఆ తర్వాత ఆ వారం మొత్తం ఇంటికి వెళ్ళిన తర్వాత అందరితో కలిసి జీవించాలి. ఈ ఆలయం నిర్మించుకోవటం వల్ల ఉపయోగం ఏంటిరా అంటే, సాక్షిగా మేమందరము సంఘ తల్లికి చెందిన బిడ్డలము అని ప్రతిరూపముగా అది మనకు అర్థాన్ని ఇస్తున్న ప్రేమంటే దైవ ప్రజలారా. అక్కడికి వెళ్ళేవాడు సంతోషముతోనూ వినయము గల హృదయముతోనూ భుజించుచు దేవుని స్తుతించు ప్రజలందరితో కలిసి ప్రీతిపాత్రులుగా
మరియు రక్షణ పొందుతున్న వారిగా ప్రభు ప్రతిరోజు వారిని సంఘములో చేర్చుకొనుచుండెను. ప్రీతి పాత్రులుగా జీవించాల. దివ్య సంస్కారాలు మనకు ఉసగబడుతున్నాయి. ఇక్కడ దివ్య పూజ బలి జరిగింది. ఇక్కడ బలిలో ఏం జరుగుతుంది? మనం భుజిస్తున్నాం. ఏం భుజిస్తున్నాం? యేసయ్య రక్త శరీరాలనే భుజించి పానం చేస్తాం. ఇది సత్యం. ఆయన ఏమన్నారు? యోహాను శుభవార్త 6వ అధ్యాయము 34 నుండి 55 వచనం వరకు, నా శరీరమును భుజించి నా రక్తం పానం చేసిన వాడు మరణించను జీవిస్తాడు, జీవముండగా విశ్వాసంతో బలపడిన వాడు ఎన్నడు మరణం చూడు. అందుకే మన నమ్మకం ఏమిటది? మనం తిరిగి లేస్తాం. ఎలా లేచి ఏమై ఉంటాం అంటే క్రీస్తు దివ్య రూపాన్ని ధరించి ఉంటాం. ఆయన దివ్య రూపాన్ని ధరించి ఉంటాము కనుకనే మనం ఈ దైవత్వంతో కూడిన, దీనత్వంతో కూడిన, వినయత్వంతో కూడిన సంఘములో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం నా ప్రియ దైవ ప్రజలారా. అందుకే ఇక్కడికి వచ్చేవారు విశ్వాస సంఘమంతయు ఒకే మనసు, ఒకే హృదయముతో ఇక్కడికి రావాలి. కానీ చాలాసార్లు చూస్తున్నాను, ఏ కొద్ది కోపము, ద్వేషము, పగ ఉన్నా కూడా వాడు గుడికి మానేస్తున్నాడు. మంచిదే, ఎందుకు? నువ్వు ఒప్పుకున్నావు పాపాత్ముడివి, మూర్ఖుడివి అని. కానీ అవకాశం దేవుడు కలిగించాడు పాప సంకీర్తనం అనే దివ్య సంస్కారం ద్వారా. నువ్వు వెళ్ళి మంచి మనసుతో, అయ్యా నా మనసులో గూడుకున్నటువంటి కోపం, నా మనసులో కూడుకున్నటువంటి పగ, నా మనసులో కూడినటువంటి ద్వేషం, నా మనసులో కూడినటువంటి అసూయ, నా మనసులో కూడినటువంటి హేయ భావం, వీటన్ని కడిగి నాయనా మళ్ళీ నేను నా కుటుంబంతో, నా సోదరుతో, నా సంఘముతో ఏకమై జీవించేలాగున నాకు పాప ఓర్పును ప్రసాదించండి అంటూ ఈ దివ్య సంస్కారం మనం పాల్గొంటాం. అందుకే కథోలిక సిద్ధాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘము తప్పనిసరిగా ఈ 7 దివ్య సంస్కారాలని అనుసరించాలి. జ్ఞాన వివాహము, దేవుని చట్టమును తిరుసభ ఉద్దేశం పట్టి వివాహాలు జరగాల. మా ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంటాం, చేసుకో, ఎవడొద్దంటున్నాడు? మా గురువులకి ఏం పని లేదా? చేసుకో, ఎక్కడ చేసుకో, మాకేంటి. కానీ జ్ఞాన వివాహం అనేవాడు తిరుసభ యొక్క చట్టమును వీరి వివాహం చేసుకోవద్దంటుంది. అప్పుడు నీవు చట్టానికి కట్టుబడి ఉన్నావు కాబట్టి ఆ దేవుడు అంటాడు, నా ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించువాడు దీవించబడతాడు. ద్వితీయోపదేశ గ్రంథం 28వ అధ్యాయం 1-5 వచనాలు చదవండి. ద్వితీయోపదేశ గ్రంథం 28వ అధ్యాయం 1-5 వచనాలు. మీరు దేవుడైన ప్రభువునకు పూర్తిగా విధేయులు కండు ఈనాడు నేను మీకు విధించు ప్రభు ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటింపుడు. అప్పుడు యావే మిమ్ము ఈ భూమి మీద జాతులన్నిటికంటే, గట్టిగా చప్పట్లు కొట్టుకోండి, నన్ను బాధపట్టేది, నన్ను కలవరపరిచేది ఒకటే. అరే, దేవునికి తల్లి తిరుసభ కట్టుబడి జీవిస్తున్న బిడ్డలు ఎందుకు విడిపోతున్నారు? ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు? ఎందుకు ఒక పాట ఉంది కదా, నాకు ఇష్టమైన పాట, ఆకాశాన్ని ఎక్కగలిగే బలము నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే శక్తి నీకున్నా, ఎదుటి వాడు ఎదుగుతుంటే ఓర్వెందుకో, వెన్నుపోటు పొడిచే మనసు మారదెందుకో, నీవు మారవెందుకో. అయ్యా నేను గుడికి వెళ్ళానయ్యా, బిషప్ గారు చక్కని ప్రసంగం చేశాడయ్యా, కానీ ఆ దుర్మార్గుడయ్యా, వాడి ఇంటికి నేను పోనయ్యా, అంతా పోయింది. నీ ప్రార్థనకు వచ్చే ఫలితం పోయింది, తూచా తప్పకుండా పాటిస్తున్నానన్న వాక్కు పోయింది, దీవెనలకే నువ్వు కరువు అవుతావు. చదువుతాను ఇంకా, మీ ధాన్యమును మీరు ప్రభువునకు లొంగి ఉందురేని ఈ క్రింది దీవెనలు మీ మీదకి దిగివచ్చును. నంబర్ 1, ప్రభు మీ నగరమును మీ పొలమును దీవిస్తాడు. ఆయన ఆజ్ఞకు లొంగి ఉంటే పగ తీర్చుకునే పద్ధతి ఉండకూడదు మీకు. ఇంట్లో మేక పాస్కాలు బాగా ఎగిరిపోతున్నాడు, మన సంగతి చూద్దాం, మంచిది కాదురండి. ఆయన మేక, నీకెందుకు ఆయనతో కోపం? నీ సొమ్మేమన్నా తిన్నాడా?
నీ ఇంటికి వచ్చేమని అడిగాడా, లేకపోతే నేను దోసుకున్నాడా? ఆయన ఆజ్ఞలు పాటించువాడు. యోహన్ రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 24వ వచనంలో ఆయన ఆజ్ఞలు తూచబడు, ఆయనలోను ఆయన మీలోనూ ఉంటాడు. ఇప్పుడు మీలో లేడు ఆయన, ఎందుకంటే ఆయన ఆజ్ఞని నువ్వు పాటించడంలా పగ తీర్చుకుంటున్నావు. ఏదో కొద్దిగా తక్కువ అయితే, గుర్తుకుందో లేదో, మీరు నన్ను చూశారా చిన్నప్పుడు? మా అమ్మ అందరికీ భోజనం పెట్టేది, చిన్నోడికి మాత్రం ఎక్కువ పెట్టేది. నేను 5వ వాడిని, నా తర్వాతనే వాడికి ఎందుకు ఎక్కువ పెట్టి అడిగేది నేను. అమ్మ అనేది, అరే నాయనా వాడు చిన్నోడురా, వాడు బక్క చిక్కున్నాడురా, నువ్వు బొద్దుగా ఉన్నావురా, నువ్వు ముద్దుగా ఉన్నావురా, నీ తమ్ముడు కూడా నీలాగా ఉండాలి. తల్లి ప్రేమ అది క్రైస్తవ బిడ్డలకు ఉండాలా. తల్లికి వాడు మొండోడు మంచోడు ఇద్దరు సమానమే. కాబట్టి ఈ తల్లి ప్రేమను పంచుతున్నటువంటి యేసయ్య అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఏమనంటున్నాడంటే, నా ఆజ్ఞలను తూచ తప్పకుండా పాటిస్తే నిన్ను, నీ నగరాన్ని, నీ పొలాల్ని, నీ బిడ్డలను, నీ బిడ్డలను దీవిస్తానంటున్నాడు. ఈ గుడి బ్రహ్మాండం కట్టించాడు. 14 అడుగుల పొడవు, 27 అడుగుల వెడల్పు అనుకుంటున్నాను నేను. చూస్తే అంతే ఉపరితెత్తు. మంచి గాలి రావటానికి కిటికీలు, లోనికి రావడానికి బయటికి వెళ్ళటానికి దర్వాజా, లోనికి వచ్చిన తర్వాత దివ్య మంత్రాలు పాల్గొనడానికి పీఠం. ఇవన్నీ మీకు ఎందుకు ఇచ్చారంటే, నేర్చుకొని తెలుసుకొని ఆ తెలుసుకున్నటువంటి మంచిదా చెడాన్ని గ్రహించి దానికి అనుగుణంగా జీవించి జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి. ఆయన ఏమన్నాడు, జాతుల కంటే మిమ్మల్ని నేను అధికులుగా చేస్తాను. బిడ్డలారా, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మిమ్మల్ని నేను అధికులం చేస్తాను కనుక మీరు నా మాటను ఆలకించండి. అపోస్తల చర్యల్లో 7వ అధ్యాయం 48వ వచనంలో, మహోన్నతుడైన సర్వేశ్వరుడు మానవులచే కట్టబడిన ఇండ్లల్లో నివసింపడు. అందుకే ప్రవక్త చెప్పినదేమనగా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నా కొరకు మీరు ఎటువంటి ఇల్లు కట్టెదరో, నా విశ్రాంత స్థలము ఎక్కడో, ఇవన్నీ చేసినది నేను కదా అని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ఈ కట్టడాలు దేవునికి అవసరమే లేదు. నా ఆలయాన్ని ధ్వంసం చేయవాడిని నేను ధ్వంసం చేస్తాను. నేనెందుకు అడ్డుపోయి వంతు ఫైట్ చేయాలా? కాబట్టి మీ శరీరం అనే ఆలయము కూడా దేవుని ఆత్మకు నిలయము. మీ శరీరాలను కూడా అంతకంటే గొప్పగా, ఈ కట్టల కంటే గొప్పగా నీ శరీరం నిర్మించిన దేవుడు, నీలో నివసించే దేవుడు, నీ దేవునికి నువ్వు కృతజ్ఞవై జీవించాలి. కనుక మనము చేసే ప్రార్థన ప్రతిఫలించాలి. మనం చేసే ప్రార్థన మనకే కాదు, మన చుట్టుప్రక్కల ఉన్న బిడ్డలందరికీ అది ఒక ఆదర్శప్రాయముగా నిలవాలన్నది నా ఆలోచన, నా ప్రేమ నుండి దైవ ప్రజలారా. కనుక ఇక్కడికి వచ్చేవారు ప్రార్థన చేయుటకు మాత్రమే రావాలను. ఇక్కడ వచ్చేవాడు దేవుని వాక్కును వింటకే రావాలను. ఇక్కడికి వచ్చేవాడు విశ్వాసముతో రావాలను. ఇక్కడికి వచ్చేవాడు ప్రేమించి క్షమించే మనస్తత్వం ఇక్కడికి రావాలి. ప్రార్థించడానికి, విశ్వసించటానికి, ప్రేమించటానికి, క్షమించటానికి. ఇవి జరగకపోతే పీఠాధిపతిగా నేను చేసే ఈ దివ్యబలి పూజ, అర్పించే దివ్యబలి పూజ వృధానే, గురువులు పాల్గొనడం వంటి వీరి ప్రార్థన వృధానే, మీరు చేసే ప్రార్థన కూడా వృధానే. అందుకే మనసు పెట్టి జాగరూకత కలిగి ప్రార్థనలు మమేకం కావాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, యేసయ్య యోహాను సువార్తలో చదువుకున్నాం, తన శిష్యులతో ఇలా అంటున్నాడు, మీకు శాంతి కలుగునుగాక. శాంతి ఎందుకు కావాలి? సముద్రంలో పోతూ ఉంటే అలలు ఫుల్గా రేస్తున్నాయి, వణికిపోతున్నారు అపోస్తలు, వామ్మో చచ్చిపోతామని. ఒరే అబ్బాయిలు, భయపడవాకండి, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాను. యూదుల భయముచ్చే ఒకచోట చేరి ప్రార్థన చేస్తున్నారు భయముతో. భయపడబాకండి, మరణించి తిరిగి లేచిన తర్వాత అడుగుపడి మీకు శాంతి కలుగునుగాక, అధైర్యపడబాకండి. మనసును కుదురుగా నిలుపు వాకిది, ప్రభుని వాక్కు మల్లియలై వెదజల్లును మకరందమై. మనసును కుదురుగా
నిలుపు వాకిది, మనసును కుదురుగా నిలుపు వాకిది. బరువెక్కిన గుండెకు ఓదార్పు ఈ వాకు, విరిగిన మనసుకి ఔషధమీ వాకు. ఏనా? బరువెక్కిన గుండెకు ఓదార్పు, విరిగిన మనసుకి ఔషధం ఈ వాక్కు. ఇలాంటి వాక్కుకి ప్రశాంతత, శాంతి, మనోనిబ్రత మనిషికి అవసరం. మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజులలో పరుగులు తీస్తున్నాం. జానడు పొట్ట కోసం, పిడికెడు అన్నం కోసం పరుగులు తీస్తున్నాం. కానీ ఒక్క క్షణం నీ సన్నిధిలో చేరి మోకరించి, అయ్యా ఈ నల్ల ముఖముని నీ దగ్గరికి వచ్చాను, అయ్యా ఈ ఎర్ర ముఖము నీ దగ్గరికి వచ్చాను, అయ్యా ఈ కూడులేను నీ దగ్గరికి వచ్చాను, అయ్యా ఈ పాపిని నీ దగ్గరికి వచ్చాను. మనస్సును ప్రశాంతం, నన్ను కడుగుము, నన్ను ఈ పాపపు కూపిడి నుంచి నన్ను లేవనెత్తుము, నేను నీ బిడ్డను. చదువుకున్నాం కదా, ఆయన ఏమన్నాడు పేతురు రాసిన లేఖలో? మీరు నా సొత్తు అన్నాడు. అయ్యా నేను నీ సొత్తు అయ్యా, కానీ ఇతరులకు సొత్తు అయిపోయాను, లొంగిపోయాను, పాపం చేశాను, చేతులు కలిపాను, యూదా ఇస్కరియోతు నిన్ను అమ్మేస్తున్నాను, నన్ను మన్నించయ్యా అంటే మన్నిస్తాను. మనసున్న దేవుడు. అందుకే ఈ ఆలయానికి వచ్చేవాడు మంచి మనసుతో ఆలయానికి రావాలని, ప్రార్థనతో జీవించండి, సత్యాన్ని ప్రేమించండి, సువార్తను బోధిస్తున్న ఈ అర్చక బృందాన్ని కోసం ప్రార్థించండి. అప్పుడు మీరు నిలబడతారు, మీ సంఘం నిలబడుతుంది, మీ కుటుంబం నిలబడుతుంది, మీ బిడ్డలు నిలబడతారు, మీ గురువులు నిలబడతారు. ఆ తర్వాత యావత్ రాష్ట్ర దేశాలు నిలబడుతూ ఉంటాయి. మన బాధ్యత మన ప్రైమ్ మినిస్టర్ కోసం ప్రార్థించాలా, మన చీఫ్ మినిస్టర్ కోసం ప్రార్థించాలా, మన నాయకుల కోసం ప్రార్థించాలా. ఎందుకంటే నీతి, న్యాయం, ధర్మం, సత్యం అనే సద్గుణాలు ప్రజ్వరిల్లేలాగున ప్రార్థించాలి. మన బాధ్యత. పునీత అశీశ్వర ప్రాంతీశ్వర అనేవారు, ఎక్కడైతే అశాంతి ఉందో అయ్యా నన్ను అక్కడ శాంతి బిందుకు రాలని ప్రార్థించాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాలి, ఇది ఒక అట్టహాసంగా బ్యాండ్ మేళలతో పూలదండలతో హడావుడితో చేసుకునే పండగ కాదు. ఇది ఆత్మలో బలపడటానికి నిర్మించుకున్నటువంటి ఆలయం. నువ్వు నిలబడాలా, నీ ప్రార్థన అంగీకరించబడాలి. పేదరాలే కానుక ప్రార్థన ఎలా అంగీకరించాడు దేవుడు? ఊరేక్కుంటూ రాలావిడ కర్ర పట్టుకొని వచ్చేసింది, అట్లేసి వెళ్ళిపోయింది. ఈ కానుక మెచ్చదగినది. మన హృదయాలు కూడా అలా కావాలను. ఈ ఆలయానికి వచ్చేవాడు ఇలాంటి సోమతో రావాలని ఆశిస్తున్నాను. మిమ్మల్ని దీవిస్తున్నాను. చేతులు జోడించి కళ్ళు మూసుకొని భక్తితో నా కొరకు, మన గురువుల కొరకు, మీ విచారణ గురు కొరకు, మీ కొరకు ప్రార్థించండి. ఆమేన్. సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ ఆనందదాయకంగా అర్పించు కానుకలు నీకు అంగీకార యోగ్యముగా ఉండునుగాక. నీ పవిత్ర మందిరమున సమావేశమైన నీ ప్రజలందరూ మీ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. ఏలైనా నీ కృప వలన మేము నిర్మించిన ఈ దేవాలయము మీకు మాతో గల ప్రేమ బంధమునకు సాదృశ్యముగా వెలసినది. ఈ స్థలములో నెలకొనియున్న నీ యొద్దకు యాత్ర చేయు నీ కుటుంబమునకు నిన్ను నీవు అద్భుతముగా వెల్లడి చేసుకొని వారితో నీ సహవాస పరమ రహస్యమును నెరవేర్చుదువు. ఈ స్థలముననే మమ్మును నీకొక సజీవ ఆలయముగా నిర్మించుకొనుచున్నావు. ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీసభను క్రీస్తు జ్ఞాన శరీరముగా వర్ధిల్ల చేయుచున్నావు. స్వర్గ నగరమైన యెరూషలేమును చేరుకొని పరిపూర్ణ శాంతిని అనుభవింప తోడ్పడుచున్నావు. కావున సమస్త పునీతుల బృందముతో ఏకమై నీ వైభవోపేతమైన ఈ దేవాలయమందు నిన్ను స్తుతించి గణపరచు నీ మహిమను నిరతము పాడుట ఎట్లనగా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసి కొన్ని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసి కొన్ని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య
నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె పరిశుద్ధ భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తలులతోనూ పునీత డామినిక్ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలిలోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడకు మా లియో జగద్గురువును మా జయరావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నువ్వు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. ఈ ఆలయమును నీకు అంకితమనర్చు ఈ కుటుంబము చేయు మనవలను దయతో ఆలకింపుము. ఇది నీ కుటుంబమునకు
రక్షణదాయక స్థలముగాను నీ పరమ దివ్య సంస్కారముల నిర్వహించు పవిత్రమైన తావుగాను ఉండునుగాక. ఇచ్చట శాంతి సందేశము ప్రకటింపబడునుగాక. పరమ రహస్యములు సమర్పింపబడునుగాక. తత్ఫలితముగా నీ విశ్వాసులు జీవవాకు ద్వారాను దైవానుగ్రహం ద్వారాను రూపొంది ఐహిక నగరము గుండా జీవిత యాత్రను కొనసాగించి తుదకు శాశ్వత నగరమైన యెరూషలేమును చేరుకొందురుగాక. దయగల తండ్రి, నలుదిశలు చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ దయతో నీ చెంత చేర్చుకొనుము. పోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకముని విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చట చేరి నీ మహిమని వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీకు సకల మేలును లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశపడవక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపుని విముక్తులమై ఎట్టి కలతలకు గురికాకులు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను భరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నేను ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందుదును. దివ్య సప్రసాదం తీసుకున్న అనువాయితున్నటువంటి కథోలిక విశ్వాసులు మాత్రం దివ్య సప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. భక్తితో అక్కడ నించుంటే బయటికి ఇద్దరు గురువులు వస్తారు. మధ్య పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలి అర్పించిన విందు. పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలి అర్పించిన విందు. పరమ పావనుని ఆత్మ విందుకు వేగమెరారే, ఆమేనను స్వీకరించుడు. పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలి అర్పించిన విందు. పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలి అర్పించిన విందు. అప్పద్రాక్షరసములను మార్చిన ఈ విందు, వ్యాధి బాధలను తొలగించు దివ్యౌషధ విందు. అప్పద్రాక్షరసములను మార్చిన ఈ విందు, వ్యాధి బాధలను తొలగించు దివ్యౌషధ విందు. శాంతి సహనమునొసగే అద్భుత ఈ విందు, ప్రభుని దీవెనలే ఏకైక మార్గం ఈ విందు. శాంతి సహనమునొసగే అద్భుత ఈ విందు, ప్రభుని దీవెనలే ఏకైక మార్గం ఈ విందు. ప్రణుతించగరారే, పరమ పావనుని ఆత్మ విందుకు వేగమేరారే, ఆమేనను స్వీకరించుడు. పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలి అర్పించిన విందు. పరమ దివ్య విందు ప్రభువు చెంతకు చేర్చును స్వర్గలోక విందు, భారమును తొలగించు మధురమైన విందు. ప్రభువు చెంతకు చేర్చును స్వర్గలోక విందు, సంతృప్తిని ఇచ్చే విందు. చీకటి నిండిన బ్రతుకులలో వెలుగులు నింపే విందు, ఆకలి కాంచిన బ్రతుకులలో సంతృప్తిని ఇచ్చే విందు. ముందు మీ సత్యమును గురించిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితముగా మేము మీ పవిత్ర ఆలయముతో సదా మేము ఆరాధింతుముగాక. మీ దవ్య సన్నిధిలో పురితులు అందరితో పాటు మీ మహిమలో భాగస్వామగుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ నిలబడండి. ఉందురుగాక విశిష్ట ఆశీస్సులకై మీ శరణం వచ్చి ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత ఆమెన్ అని చెప్పండి. ఈ ప్రార్థన ఆలయ అంకితోత్సవం మేము చేరవలసిన ఇహపరముల ప్రభు అయిన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులను మీపై మెండుగా కురిపింతురుగాక.
అన్ని తావులకు చెదిరిపోయిన తన బిడ్డలను తన కుమారుని యందు చేరతీయ తలపెట్టిన సర్వేశ్వరుడు మిమ్ము తన ఆలయముగాను పవిత్రాత్మకు నివాస స్థలముగాను రూపొందించునుగాక. దేవుడు మేము పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించు సకల పునుతో పాటు మీరు స్వర్గానందమునకు వారసులు అగుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. అందరూ కూర్చోండి, చేతులు జోడించండి. ఫాదర్స్ మీరు పైకి రండి. అమలోద్భవి మాత నీరాజనమందుకో నిర్మలగిరి మాత సుతుడే సురజననివై సుగుణాల రాశివై సుతుడే సురజననివై సుగుణాల రాజోద్భవి మాత నీరాజనమందుకో నిర్మలగిరి మాత. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా త్రిత్వేక సర్వేశ్వరునికి, మరియ తల్లికి, పునీత డోమినిక్ గారికి వందనాలు తెలియజేస్తూ గట్టిగా తప్పులు కొట్టండి. ఈరోజు ఈ దివ్య పూజా బలి ఇంత ఘనంగా జరగటానికి కర్త కర్మ క్రియ మన ఏలూరు మేత్రాసన పీఠాధిపతులు శ్రీ 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 పొలిమేర జయరావు తండ్రి గారికి మనందరి తరపున, మన విచారణ తరపున, మన జాలపూడి విచారణ తరపున మరియు మన తిమ్మారగూడెం యొక్క సంఘం తరపున గట్టిగా తండ్రి గారికి వందనాలు తెలియజేస్తాము. తండ్రి గారి గురించి ఒక మాట, ఆయన ఎప్పుడు టైం చూస్తాడు. నాకు తండ్రి గారు, నేను ఉదయం వెళ్ళి కలిశాను, పుస్ పుస్ అన్నట్టున్నారు ఆయన ముందు. అప్పుడు లేచాడు కదా, అనుకున్నాను సరే కొద్దిగా. తర్వాత మరి రాగానే ఆయన మంచి ఆనందంగా సంతోషంగా ఒక నవ్వు, ఆయనలో తేజస్సు ఉంది. ఎప్పుడు చెప్తూ ఉంటాము, బయటకు మాత్రం గంభీరంగా కనపడతారు కానీ లోపల మాత్రానికి ఆయన వెన్న. దగ్గరికి వెళ్తే మరలా వెన్న లాంటి మనస్తత్వం కలిగినటువంటి బిషప్ గారు, మంచి నా మిత్రుడు, మంచి మిత్రుడు కూడా ఆయన. బాగా దగ్గరగా ఉండి చూశాను కనుక నాకు బాగా తెలుసు. తండ్రి గారా, మీ నుండి మేము పంక్చువాలిటీ, ప్రసంగాలలో చెప్పాలి, పూజ కూడా ఎంత క్రమశిక్షణ చేయాలని మీరు మా అందరూ కూడా ఆదర్శమైనటువంటి బిషప్ గారు. యు ఆర్ ఏ రన్నింగ్ బిషప్ అండ్ సింగింగ్ బిషప్. తండ్రి గారికి 2 పేర్లు, రన్నింగ్ బిషప్. ఆయన పరిగెత్తాడు, అందరిని పరిగెత్తాడు. ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం అది. ఈరోజు చాలా టయానికి వచ్చి టయానికి పూజ సమర్పించి మనందరి కొరకు ప్రార్థన చేసినటువంటి మహా ఘనత వహించినటువంటి శ్రీ శ్రీ జయరావు తండ్రి గారి పొలిమేర గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు మన ఏలూరు మేత్రాసన వికార్ జనరల్ గారు బాలా ఫాదర్ గారికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరియు సీనియర్ గురువులు, పెద్ద గురువులు మా అన్నయ్య రెవరెండ్ ఫాదర్ తోట, ఆయన ఈరోజు బర్త్డేనైంది. ఈరోజు బర్త్డే శుభాకాంక్షలు కూడా. మరి అన్నీ నిజమేనా ఏంటి? నిజమేనా కదా? బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే పాట పడతాం. హ్యాపీ బర్త్డే. హలో, ఓకే ఓకే. ఫాదర్ గారికి కూడా హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు ఇక్కడికి ఏం చేసి వచ్చినటువంటి ఏలూరు మేత్రాసన గురువులు, పీమే గురువులు, చాలామంది గురువులు ఇతర కాంగ్రెగేషన్కి వచ్చిన్నారు. అంతటికి వచ్చినటువంటి గురువులందరూ కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను షార్ట్గా ఉంటా, బిషప్ గారి లాగా నేను 2-3 నిమిషాలు ముగిచేస్తా, ఎక్కువసేపు తీసుకున్నాను. మన విచారణలో ఎక్కువగా పనిచేసేటువంటి వారు ఎంఎస్ఐ అమ్మగారు. నిజంగా విచారణ గురువుకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ఏ పని చెప్పినా సరే చేసినటువంటి మన ఎంఎస్ఎంఐ దోనా సిస్టర్ గారు, వారి బృందానికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరియు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జానీ మాస్టర్ గారికి, ఇతర ఉపదేశాలందరూ కూడా, వీళ్ళతో పాటు చార్లెస్ మాస్టారు మరియు ఆంబ్రోస్ మాస్టారు ఎక్కువగా సహకరించారు. అదేవిధంగా పవన్, వీళ్ళందరూ కూడా ఎక్కువగా సహకరించినటువంటి ఉపదేశ మాస్టర్లందరూ కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.
సంఘ పెద్దలు ఈ యొక్క దేవాలయం నిర్మించడానికి ఎక్కువగా సహాయపడినటువంటి సంఘ పెద్దలకు, మరి ముఖ్యంగా మహిళలకు ఈ గుడి కట్టింది. ఇప్పుడు నేను చెప్తున్నా, మహిళలు చిన్నపిల్లలు, గట్టిగా తప్పుడు కొట్టండి, మహిళలు చిన్నపిల్లలు. శృంగ ఋషులు ఎలా కట్టారు, ఇక్కడ కూడా అదేవిధంగా చాలా కష్టపడి కట్టారు. మీ అందరూ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. మరియు సంఘ పెద్దలు కూడా ఎవరైతే దీంట్లో ఉన్నారో ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వీడియోగ్రాఫర్స్కి, భోజనాలు తయారు చేసిన వారికి, వీడియోగ్రాఫర్ మన బెనహర్ గారికి, పాటలు పాడినటువంటి మన కోయిరు గ్రూప్ అందరూ కూడా మీ అందరూ కొన్ని ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మన మధ్యలో ఒక గురువుని నేను పరిచయం చేస్తూ ఉన్నాను. ఈ నెల 20 మన యొక్క బిషప్ గారి యొక్క పర్మిషన్ ఆధ్వర్యంలో ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా ఇచ్చి ఉన్నారు. ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి అమన్ రాజ్ ఫాదర్ గారు 23వ తారీఖు నుండి మన విచారణ గురువుగా అమన్ రాజ్ ఫాదర్ గారికి స్వాగతం తెలియజేస్తూ, ఫాదర్ గారి తమ్ముడు అమన్ రాజ్ని అందరూ కూడా సహకరిస్తూ ఫాదర్ గారు చెప్పినటువంటి అడుగు జాడలో నడవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ ఉన్నాను. ఉపదేశ మాస్టర్లు, సంఘస్థులందరూ కూడా ఫాదర్ గారికి సహకరించవలసిందిగా. వెల్కమ్ తమ్ముడు, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. దేవుడు మిమ్మల్ని మీ చేసే ప్రతిపది కూడా ప్రార్థన చేయండి. ఫాదర్ గారు మన యొక్క విచారణను 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా చేయాలని, వంట చేసిన వారికి, అదేవిధంగా సౌండ్ సిస్టమ్ పెట్టిన వారికి, మిగతా ఈ యొక్క పండుగకు డాన్స్ లిస్ట్ పిల్లలు, ఆల్టర్ బాయ్స్ అందరికీ, మీ అందరు కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇప్పుడు మన యొక్క తండ్రి గారికి మన విచారణ తరపున చిరు సన్మానం ఉంది కనుక తండ్రి గారిని తర్వాత మరిదల సభ్యులందరూ కూడా రండి. అదేవిధంగా వాళ్ళతో పాటు మన తండ్రి గారు కూడా ఏకమయ్యారు కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టండి. చేతులు ఉన్న వాళ్ళందరూ, లేదండి మానేయండి గట్టిగా. అదేవిధంగా మరిదల సభ్యులందరూ వచ్చి మరి మన తండ్రి గారిని సత్కరించవలసింది. దయచేసి అమ్మగారులకు, ఫాదర్ గారికి మన పాత గుడి దగ్గర మరి త్వరగా యూత్ సభ్యులు, యూత్ వారు రండి. దయచేసి యూత్ వారు వచ్చి మన బిషప్ రండి లోపలికి త్వరగా. యూత్ వారు రండి. అదేవిధంగా ఒక నిమిషం మాట్లాడిన మహిళలు కూడా నా జీవితంలో ఇరపడలేదా మీకు ప్రతి విధానం కాలేజీ పట్టాలి. ఓకే, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. మరి అందరూ కూడా ఎవరైనా సరే దయచేసి మన పక్కన